ఈరోజు దేవుని వాగ్దానం 34వ కీర్తన 18వ వచనం. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. రాజైన దావీదు ఈ కీర్తనను ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో, అబీమెలెకు రాజు ఎదుటికి వెళ్ళవలసిన పరిస్థితిలో దేవుడే తనను తప్పించిన సమయంలో వెర్రివాని వలె ప్రవర్తించి రాజు ఎదుటి నుండి తోలివేయబడినట్లుగా ఈ కీర్తనలో గమనిస్తాం. రాజైన దావీదు నీతిని బట్టి ఈ పరిస్థితి ఎదుర్కొన్నట్లు చూస్తాం. మనము సేవించే, ప్రార్థించే, విశ్వసించే దేవుని యొక్క మనస్సును, ఆయన పరిచర్యను వాక్యంలో గమనిస్తే యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచన గ్రంథంలో నలిగిన ప్రాణమును, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయగలవాడని, ఆయన వారున్న స్థితిలో నుండి రక్షించునని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారని చెప్పబడింది. 51వ అధ్యాయం 17వ వచనంలో కీర్తనలో విరిగిన మనస్సును, విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు అని దేవుని హృదయాన్ని గురించి చెప్పబడింది. మన ప్రభువు ఎవరిని రక్షిస్తారు అని ప్రశ్నిస్తే దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు జవాబుగా మనం చూడగలం. మొదటిది, బలాఢ్యుల ఖడ్గము వంటి నోటి నుండి, వారి చేతి నుండి దరిద్రులను ఆయన రక్షించునని యోబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. రెండవదిగా, పడద్రోయబడిన స్థితిలో ఉన్నను వినయము గల వారిని ఆయన రక్షించునని యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడింది. మూడవదిగా, ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని 34వ కీర్తన 7వ వచనంలో చెప్పబడింది. నాలుగవదిగా, నీతిమంతులైన వారు హృదయములో నలిగిన స్థితిలో విరిగి నలిగిన వారుగా ఉన్నను వారిని ఆయన రక్షించునని 34వ కీర్తన 18వ వచనంలో చెప్పబడింది. ఐదవదిగా, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని రక్షించునని 37వ కీర్తన 35వ వచనంలో చెప్పబడింది. ఆరవదిగా, నిరుపేదలను, బీదలను ఆయన కనికరించి వారి ప్రాణమును ఆయన రక్షించునని 72వ కీర్తన 13వ వచనంలో చెప్పబడింది. ఏడవదిగా, మహోన్నతుడైన దేవుని ఆశ్రయించిన ఆయన రెక్కల చాటును దాగుకొన్న వారిని వేటకాని ఉరి నుండి, నాశనకరమైన తెగులు నుండి ఆయనే రక్షించునని 91వ కీర్తన 3వ వచనంలో చెప్పబడింది. ఆయన యందు ఎనిమిదవదిగా, ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చి మొర్రను ఆలకించి ఆయన రక్షించునని 145వ కీర్తన 19వ వచనంలో చెప్పబడింది. తొమ్మిదవదిగా, కీడుకు ప్రతి కీడు చేయక యెహోవా కొరకు కనిపెట్టుకుని వారిని ఆయన రక్షించునని 20వ సామెత 22వ వచనంలో చెప్పబడింది. దేవుని పదవదిగా, దేవుని ఆజ్ఞలు, కట్టడలు ప్రకారం జీవిస్తూ ఆయనకు తప్ప లోకంలో ఎవరికీ భయపడక దేవుని కొరకు పట్టుదలతో నిలబడే షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వారిని, అలా జీవించే వారిని ఆయన అగ్నిగుండములో నుండైనను రక్షించునని దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది. 11వదిగా, దుఃఖితులకు దీనులను ఆయన నామమును ఆశ్రయించు వారిని ఆయన వారి మధ్య నివసించి రక్షించునని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది. చివరిదిగా 12వదిగా, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురని మత్తయి సువార్త
మొదటి అధ్యాయం 21వ వచనంలో చెప్పబడింది. యేసు అనే మాటకు రక్షకుడు అనే అర్థం. అవును, జీవితంలో నలిగిన స్థితిలో ఉన్నవారిని, వినయము గలవారిని, భయభక్తులు గలవారిని, నీతిమంతులను, నిరుపేదలను, బీదలను, దేవునిని ఆశ్రయించిన వారిని, కీడుకు ప్రతి కీడు చేయక దేవునికే మొరపెట్టుకుని వారిని, ఆజ్ఞలను అనుసరిస్తూ నలిగిపోతున్న వారిని, దుఃఖితులను, దీనులను ఆయన ప్రజలుగా జీవించువారిని ఆయనే రక్షించునని మనం గ్రహించుదాం. అట్టి రక్షణ పొందుకునే స్థితిలో దేవునిని ఆశ్రయించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆమెన్.